బాన్స్వాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ సోమవారం బాన్స్వాడ పట్టణంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన సభ కేవలం పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డిని తిట్టడానికే పెట్టుకున్నారని వారు విమర్శించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేస్తామని పైకి చెబుతున్నా లోపల మాత్రం పాత కాంగ్రెస్ కార్యకర్తలను ఎదుగనీయకుండా చేయడమే తన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కేవలం తన రాజకీయ నాయకుల కోసం, వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. కేవలం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసమైతే మీ కుటుంబం నుండి ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయమని ప్రమాణం చేయగలరా అని వారు సవాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని వివరించడం జరుగుతుంది. మేము చెప్తున్నాం కొందరు నాయకులకు, పోచారం భాస్కర్ రెడ్డి మీరు నిన్న ప్రెస్ మీటింగ్లో మాట్లాడి నేను ఎవరిపై కేసులు పెట్టలేను, నా మీద కావలించి కొంతమంది నాయకులు హైదరాబాద్లో పోయి దుష్ప్రచారం చేసి హైకమాండ్ చెప్తున్నారు అంటున్నారు. 2018లో ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా తెల్లారి లిక్కర్ కేసు మా మీద పెట్టి బనాయించడం జరిగింది. దాంట్లో నా పేరు ఉంది. నేను 6 రోజులు రిమాండ్ పోయించిన కోటగిరి పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయింది. నేను నిజాయితీ పరుని, నేను లక్ష్మీపుత్రి కొడుకును అంటే వెంకటేశ్వర గుడికి సాక్షిగా మా భార్య పిల్లలను మాత్రం వస్తాం. మీ కుటుంబ సభ్యులతో మీరు రండి. కోటగిరి ఎస్ఐకి మీరు ఇక్కడ ఏం మాట్లాడారు పేర్ల మీద పోయి మాట్లాడిన రికార్డులు అక్కడ ఉన్నాయి. మరి ఆ రోజు గుర్తుకు రాలేదా బాలరాజుకు పోచారం శ్రీనివాసరెడ్డికి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా బాజిరెడ్డి గోవర్ధన్ ఎక్కడి నుండి వచ్చిండు, ఎక్కడ గెలిచిండు, మరి ఆ రోజు గుర్తుకు రాలేదా? మరి ఈ రోజు రవీందర్ రెడ్డి టైగర్ గురించి మాట్లాడడం ఈయనకి ఎంత సమంజసమని నేను మనవి చేస్తున్నా. బయట నుండి వచ్చినాడు అంటున్నాడు, ఇది ఎంతవరకు సమంజసం? దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది బాలరాజు అని నేను చెప్తున్నా. ఆయనకే చేత అనుకున్నట్టు ఏళ్ళు చూపించి గతంలో ఆయనకన్నా ఎక్కడ ముందున్న రాజకీయ నాయకులం మేము. ఈయన మాదిరిగా డూప్లికేట్ రాజకీయాలు చేయలేదు. ఒక నాయకుడు తమ్ముడు పోలేదు. ఇక్కడున్న కార్యకర్తలందరికీ తెలుసు బాలరాజు మొత్తం పోచారం శ్రీనివాసరెడ్డి ఏజెంట్. ఈ రోజు బయటపడ్డ దొంగలు ఒకటైంది. ఈరోజు మీరు దాదాపు 50 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నామని చెప్పేసి మీరే పలు సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. మరి అలాంటి మీరు మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అయినా, మరి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి అయినా, మరి మొన్నటికి మొన్న మీకు కూడా తెలుసు మీతో తలబడి మొన్న కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి అయినా, మొన్న ఎంపీ ఎలక్షన్ లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ బాన్స్వాడ నుంచి దాదాపు 9,000 లీడ్ ఇచ్చినటువంటి వ్యక్తి అయినా, అలాంటి వ్యక్తిని పట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఒక అపోజిషన్ పార్టీ వ్యక్తిని తిట్టినట్టుగా తిట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఇలా మీ కుమారుడు డిసిసిబి ఎక్స్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి ఇష్టం వచ్చినట్టు రవీందర్ రెడ్డి గారిని తిట్టడం, మరి మొన్ననే ప్రమాణ స్వీకారం చేసి మరి తెలంగాణ రాష్ట్ర ఆగ్రో చైర్మన్ గా మరి మీకు పార్టీ అవకాశం ఇచ్చింది. సరే, చాలా సంతోషం, హర్షించదగ్గ విషయం. మరి ఎందుకంటే బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తికి మరి ఇలా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ గా రావడం హర్షించదగ్గ విషయం. కానీ మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఎంతసేపు ఇక్కడ నిధి ఉందని మరి ఆ నిధిని దోసుకోవడానికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, మరి ఇక్కడ 40 సంవత్సరాల నుంచి మరి నిధి ఉంది. ఆ నిధి ఎవరు దోసుకున్నారు? అది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకంటే మాకైతే బాన్స్వాడ నియోజకవర్గంలో నిధి ఉందన్న విషయం మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, మాకైతే తెలియదు. మరి మీరు నిధి గురించి అంత స్పెషల్ గా చెప్తా ఉన్నారంటే ఆ నిధి ఎవరు దోసుకున్నారో మీరే చెప్పాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మన ముందున్నది మంచి రోజులు ఉన్నాయి. మనం ఒక నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఒకవేళ తీస్తే రవీందర్ రెడ్డి గారిని ఇన్ఛార్జ్ రేవంత్ రెడ్డి గారే తీయాలి. కానీ ఇక్కడనే తీసుకొని ఈ డప్పుల సప్పులు వీలు కొట్టుకుంటే రేవంత్ రెడ్డి లేరు, రేవంత్ రెడ్డి చెప్పిండు మాకు రవీందర్ రెడ్డికి ఇన్ఛార్జ్ లేదని ఏదైతే పుకారాలు ఇస్తున్నారో ఈ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదంతా నేను కార్యకర్తకు మనం చేస్తున్నా. రవీందర్ రెడ్డి గారే మన నాయకుడు, రవీందర్ రెడ్డి గారే ఇక్కడ పనిచేస్తాడు, రవీందర్ రెడ్డి గారే మన ఇన్ఛార్జ్. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నాం తప్ప
నీలాంటి దుష్టులు దుర్మార్గులు వస్తారంటే కాంగ్రెస్ పార్టీలో మేము కూడా ఉండుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ మాది, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది మేము. కష్టం నిష్ఠూరం అన్ని ఎన్నో. మా భాస్కర్ రావు లాంటి ఒక టైంలో మాసాని శ్రీనివాసరెడ్డి గారు కనుక బీమా వచ్చుంటే ఆయన 689 శాసనసభ్యులు. పరిస్థితులు అనుకూలతలు లేనప్పుడు, మనకు అదృష్టం కలిసినప్పుడు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మేమంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ మోసుకుంటూ వచ్చినాం తప్ప ఏ రోజు కూడా శ్రీనివాసరెడ్డి లాగా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం బీఆర్ఎస్ నుంచి మళ్ళా కాంగ్రెస్, ఆయన కూడా 40 ఏళ్ల కింద కాంగ్రెస్ లో ఉన్నాడా, అది మన పేటెంట్ రైటా లేదా నీకేమన్నా హక్కా నాకు అర్థం కాదు. 40 ఏళ్ల కింద ఉంటే ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ఎవరమ్మన్నాడా నేను? నువ్వున్న పార్టీ 21,000కి దిగజారిపోయింది, ప్రజల్లో లేకుండా వెళ్ళిపోయింది. ఈ పార్టీలో ఉంటే నా ఉనికికి ప్రమాదం భయంతో మా పార్టీలోకి వచ్చింది తప్ప నువ్వు లేకుండా పార్టీలోకి వస్తావని ఇప్పటికైనా చెప్తున్నాం. బాలరాజు గారికి మీకు ఇద్దరికి చెప్తాను, పార్టీ సంబంధమైన మంచిగా నాయకత్వం ఇవ్వటం కాదు, నాయకత్వాన్ని మన పనితీరుతోని నలుగురు నొప్పించి నలుగురు మెప్పించి నాయకత్వాన్ని మొత్తం మన వెంబడి తీసుకెళ్ళడంలో గొప్పతనం ఉంటుంది తప్ప నాయకత్వంలో విభేదాలు పెట్టి గ్రూపులు పెట్టి రాజకీయాలు చేసుకుంటా నీ కొడుకు కోసం దొంగ జిత్తులో ఎన్ని తప్పుడు వ్యవహారాలు చేసినప్పుడు ఊరుకునే లేదు. నీ కొడుకు శాసనసభ్యుడు మేము ఎట్లయితే మీరు చూస్తాం. సంగతి భాస్కర్ రెడ్డి నీకు దగ్గర దమ్ముంటే శాసనసభ్యుడే మేము ఓడగొడతామని చెప్పి కొడుకు కోసం నీ బతుకు నీ ఎంత దిగజారే పరిస్థితి వచ్చిందో అర్థం చేసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా చెప్తూ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు కానీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ రేపటి నిర్ణయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం స్పష్టమైనటువంటి పరిస్థితులు ఎవరైతే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అంటున్నారో వాళ్ళందరినీ ముందు పెట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అన్నింటిలో కానీ ముందు పెట్టి వాళ్ళ ద్వారా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇద్దాం తప్ప ఈ తీసుకున్న శాసనసభ్యులు ఎవరితో కూడా ఇవ్వదనేటువంటి స్పష్టమైన కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉండండి. ఎక్కడ మనం తగ్గాల్సిన కాలేదు. నిన్నటి పరిస్థితికి కార్యకర్తలకి ఏ గ్రామంలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా మేము ఎవ్వరం ఆ సమావేశానికి రాము. అది ఒక దొంగల ముఠ సమావేశం. మేము రామని చెప్పినటువంటి సందర్భాన్ని కార్యకర్తలు అందరినీ అభినందిస్తూ